టీ20 వరల్డ్ కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. రిథమ్ అందుకోలేకపోతున్నాడు. పూర్ షోను కొనసాగిస్తున్నాడు. పరుగుల రేసులో వెనకబడిపోతున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నా టచ్లోకి రాలేకపోతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ సూర్యకుమార్ యాదవ్ పొజిషన్పై క్లారిటీ లేకుండా పోయింది. ముల్లాన్పూర్లో అక్షర్ పటేల్ తర్వాత బ్యాటింగ్కు దిగాడు. 4వ స్థానంలో బరిలోకి దిగాడు. 2024 నవంబర్ నుంచి చూస్తే సూర్య బ్యాటింగ్లో ఫైరే కనిపించడం లేదు. 20 ఇన్నింగ్స్ల్లో 227 పరుగులు మాత్రమే సాధించాడు. యావరేజ్ 13.35 మాత్రమే. స్ట్రైక్ రేట్ 120.10. గత 20 ఇన్నింగ్స్ల్లో సూర్యకుమార్ యాదవ్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. 2024 నవంబర్ నుంచి 2 ఇన్నింగ్స్ల్లో మాత్రమే 20కి పైగా బంతులను ఎదుర్కొన్నాడు. ముల్లాన్పూర్లో 4 బంతులు మాత్రమే ఫేస్ చేశాడు. 5 పరుగులు సాధించాక మార్కో యాన్సన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. గత 21 టీ20లో టీమిండియా 4 మ్యాచ్ల్లోనే ఓడింది. ఈ రికార్డు టీ20లో భారత్ జట్టు బలాన్ని చూపిస్తోంది. కానీ సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్గా రాణించకపోయినా భారత్ ఈ విజయాలు సాధించింది. సౌత్ ఆఫ్రికాతో రెండో టీ20లో మాత్రం సూర్యకుమార్ యాదవ్తో పాటు ఇతర బ్యాటర్లు సమిష్టిగా రాణించలేకపోయారు. తిలక్ వర్మ మినహాయిస్తే ఇతర బ్యాటర్స్ గొప్ప ఇన్నింగ్స్ ఏమీ ఆడలేదు. సూర్యకుమార్ యాదవ్ ఆట తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. కెప్టెన్ గా విజయాల శాతం ఎక్కువే ఉన్నా బ్యాటర్ గానే స్కై ట్రోల్ అవుతున్నాడు. 2024 నవంబర్ నుంచి పూర్ ఫామ్ తో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. బలహీనతల నుంచి బయటపడలేకపోతున్నాడు. ఒకప్పుడు గ్రౌండ్ కు నలువైపులా షాట్లు కొట్టిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు కనీసం 20 బంతులు ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. 2024 నవంబర్ నుంచి 17 సార్లు పేస్ బౌలింగ్ లోనే పెవిలియన్ చేరాడు. క్రీజులో సెటిల్ అవడానికి ముందే షాట్లు బాదేందుకు తొందరపడుతున్నాడు. ఫామ్ లో లేనప్పుడు ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడాలని మాజీలు సూచిస్తున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం వచ్చి రాగానే అటాక్ చేయాలనుకుంటున్నాడు. ఫియర్లెస్ క్రికెట్ పేరుతో దంచి పడేయాలనుకుంటున్నాడు. కానీ సూర్య ప్రణాళికలు వర్కౌట్ కావడం లేదు. భారీ షాట్ల కోసం రిస్కీ షాట్లు ఆడుతున్నాడు. త్వరగా పెవిలియన్ చేరుతున్నాడు. అయితే గత ఐపీఎల్ సీజన్ లో మాత్రం మెరుగైన ప్రదర్శనే చేశాడు. 16 ఇన్నింగ్స్ల్లో 65.15 యావరేజ్ ను నమోదు చేశాడు. 717 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 167.91. సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గాను నిలిచాడు. కానీ ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. సొంత గడ్డపై ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల సిరీస్లో 2 సార్లు డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా ట్రాక్ ఎక్కలేకపోతున్నాడు. పరిస్థితులు ఇలాగే ఉంటే సూర్యకుమార్ యాదవ్ కెరీర్ డేంజర్లో పడుతుందని మాజీలు అంటున్నారు. ఇప్పటికైనా సూర్య రిథమ్ అందుకోవాలని హెచ్చరిస్తున్నారు.